ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం చేసిన ట్యాపింగ్ కాదని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్కి కారణం ఎవరని కేసీఆర్ని అడుగున్నా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టినా బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లో చాలా మంది అరెస్ట్ అయ్యారని, ఇంకా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసిందా? ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు. నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను, కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా, యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలనేటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ, మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 422, 423 ఏవైతే హామీలు ఉన్నారో హామీలపైన ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి. గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తున్నాం. పాత గ్యారంటీ